హలో అండి. క్యాప్సికమ్ కర్రీ అనమాట. చాలా తొందరగా కుకింగ్ అయిపోతుంది. చాలా టేస్టీగా గూడా ఉంటుంది. అయితే ఇది చపాతీతో, రైస్‌తో కూడా బావుంటుందనమాట. అయితే క్యాప్సికమ్ కర్రీ కోసం ముందుగా నేను స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ పీనట్ ఆయిల్ తీసుకున్నానండి. డబుల్ రిఫైన్డ్ పల్లి నూనె తీసుకున్నాను. మీకు ఆయిల్ ఎంత క్వాంటిటీ కావాలో చెక్ చేసుకొని తీసుకోవచ్చు. అయితే ఈ రెసిపీని మీరు జీరో ఆయిల్ నుంచి మొదలుపెట్టి 1/4 స్పూన్, హాఫ్ స్పూన్, 2 స్పూన్స్ వరకు మీరు కుక్ చేసుకోవచ్చు. ఎంత ఆయిల్‌లో ఉన్నా టేస్ట్ ఎక్కడా కూడా తగ్గదనమాట. అందుకని చెప్పటం వివరంగా. ఆ తర్వాత ఇందులో కొంచెం పెనం వేడవ్వగానే ఆ స్టవ్ మీద పాన్ కనుక కొద్దిగా హీట్ అయిన వెంటనే ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, ఒక కప్పు నుంచి 2 కప్పుల వరకు సన్నగా చిన్న ముక్కలుగా తరిగినటువంటి క్యాప్సికమ్ డామినెంట్ కాబట్టి 2 కప్పులు క్యాప్సికమ్ వేస్తున్నాను ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలకి. అయితే ఫస్ట్ ఉల్లిపాయలు వేగిన తర్వాత అది వేగాలన్న రూల్ ఏమీ లేదు ఇక్కడ. జింజర్ కానీ, గార్లిక్ పేస్ట్ కానీ వాడటం లేదండి. డైరెక్ట్‌గా వేసేసాను. ఉల్లిపాయ తర్వాత 2 పచ్చిమిర్చి సన్నగా తరిగినవి సిజర్ తీసుకొని కట్ చేసుకుంటే కాస్త పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగాను కట్ అవుతాయి. చేతులు మండకుండా ఉంటాయన్నమాట. చేతులు ఎప్పుడైనా ఒకసారి పొరపాటున మనం ఈ యొక్క పచ్చిమిర్చి కట్ చేసుకొని పొరపాటున ఫేస్ మీద టచ్ చేస్తే అక్కడ మండుతుంది కదా! అలాంటివి ప్రివెంట్ చేసుకోవడానికి సిజర్ అయితే వండర్‌ఫుల్‌గా పనిచేస్తుంది కిచెన్‌లో. మనం ఈ కొత్తిమీర కట్ చేయడానికి కూడా సిజర్ ఉపయోగించుకోవచ్చు. ఒక యూస్‌ఫుల్ టిప్ అనమాట. అందులో నేను సన్నగా తరిగినటువంటి కొత్తిమీర ఆకులు కూడా వేసిన తర్వాత కొత్తిమీర ఈ వర్షాకాలం కాబట్టి ఎంత కుదిరితే అంత వేసుకోవచ్చండి. ఒక కప్పు వరకు కూడా వేసుకోవచ్చు. సన్నగా తరిగింది వేసిన తర్వాత అందులో నేను ఒక పావు చెంచా పసుపు, అర చెంచా ఉప్పు, అర చెంచా ధనియాల పొడి, అర చెంచా జీలకర్ర పొడి, అర చెంచా గరం మసాలా తీసుకున్నాను. గరం మసాలా ఎప్పుడు కూడా చాలా చాలా వేయనట్టుగా ఉండాలండి. లైక్ చోలే మసాలా, పావ్ భాజీ మసాలా ఇవన్నీ ఏంటంటే పంజెంట్‌గా ఉండవు. ఇది నాన్ వెజ్ కాదు కాబట్టి చాలా ప్రిడామినెంట్‌గా ఉండేటువంటి అసలు చాలా తక్కువ అర్థం కావాలి వేసినట్టుగా. అంత మంచి గరం మసాలా బట్టే ఆధారపడి ఉంటుంది కూర టేస్ట్ అనేది. సో, మీ ఫేవరెట్ కుకింగ్ గరం మసాలా ఏదో సెలెక్ట్ చేసుకొని అది ఒక అర చెంచా నుంచి పావు చెంచా నుంచి అర చెంచా వరకు కూడా గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులో నేను ఒక పావు చెంచా సోయా సాస్, పావు చెంచా టమాటా కెచప్ చాలా కొద్దిగా వేసుకోండి. ఎక్కువ బాగోదన్నమాట. కొంచెం అంటే కొంచెం మినిమల్ సోయా సాస్, నేను టమాటా కెచప్ కంపల్సరీ ఏం కాదు కానీ టేస్ట్ ఎలివేట్ చేస్తుంది ఒక పావు చెంచా వరకు. అయితే ఇందులో నేను లాస్ట్‌లో కసూరి మేతి యాడ్ చేశానండి. అంటే డ్రై మెంతి కూర అనమాట. కసూరి మేతి అంటే ఆన్‌లైన్‌లో ఈజీగా వచ్చేస్తుంది మనకి. ఈ కసూరి మేతి ఏంటంటే నార్త్‌లో చాలా ఎక్కువగా యూస్ చేస్తారు. చాలా టేస్ట్ ఎలివేటింగ్‌గా ఉంటుంది. అయితే ఇక్కడ టేస్ట్ ఎలివేటర్ ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలతో పాటు కసూరి మేతి. సో, ఇది ఎంతో ఎంతో టేస్టీగా ఉందండి రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. మిస్ చేసుకోకండి కొన్ని రెసిపీస్‌ని. దీన్ని చపాతీతో కానీ, వేడి వేడి అన్నంలో కానీ, లేకపోతే జొన్న రొట్టెలు, లేదు అంటే రైస్ రోటీ అట్లా కూడా ట్రై చేసుకోవచ్చు. చాలా బావుంది. ఇంకా కూడా చెప్పాలంటే మీకు అవకాశం అంటే బ్రెడ్‌లో కూడా స్టఫింగ్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు.